హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. సంక్రాంతికి థియేటర్లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డుల్ని రఫ్ఫాడిస్తోంది. మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో వింటేజ్ బాస్ మోడ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఈ సక్సెస్ జోష్ లోని తన నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నారు మెగాస్టార్. మరి వరుస ప్రాజెక్ట్స్ లైన్అప్ చేసిన చిరు పట్టాలెక్కించే నెక్స్ట్ సినిమా ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ ని రఫ్ఫాడించేస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. రోజురోజుకి మెగాస్టార్ సినిమా కలెక్షన్స్ వావ్ అనిపిస్తున్నాయి. రీజనల్ సినిమాగా వచ్చి రికార్డులు బద్దలు కొడుతోన్న చిరు సినిమా వరల్డ్ వైడ్ వీకెండ్కి 292 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి మెగా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా నిలిచింది. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ వింటేజ్ చిరుని ఈ రేంజ్లో సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న చిరంజీవి డైరెక్టర్ బాబీ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మెగాస్టార్. చిరు 158వ సినిమాగా తెరకెక్కే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మేకర్స్ విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అంచనాలు పెంచేసింది. ప్రీ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటోన్న ఈ సినిమా లాంచింగ్ కి ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 25న సినిమాకి సంబంధించి అఫీషియల్ పూజా సెరమనీ జరిగే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతోంది. ఈ అఫీషియల్ లాంచ్ తర్వాత ఫిబ్రవరి నుంచి చిరు బాబీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్లో ఉన్న చిరు బాబీ సినిమాపై ఇంట్రెస్టింగ్ రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో వెంకటేష్ గెస్ట్ అపీరెన్స్ వర్కౌట్ అవడంతో ఈ సినిమాలోనూ స్పెషల్ రోల్ డిజైన్ చేశారట బాబీ. సినిమాలో చిరుతో మోహన్ లాల్ స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. కానీ మోహన్ లాల్ కంటే ముందుగా హీరో కార్తీ పేరు కూడా వినిపించింది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ సినిమా డాటర్ సెంటిమెంట్ హైలైట్ గా ఉంటుంది అనే ప్రచారం జరుగుతోంది. మరి వాల్తేరు వీరయ్య తర్వాత చిరు బాబీ కాంబినేషన్ సినిమా కాస్టింగ్ పై క్లారిటీ రావాలంటే వచ్చే ఆదివారం వరకు వెయిట్ చేయాల్సిందే. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా. జూన్ 25 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తారక్ మూవీని నాన్ స్టాప్ షెడ్యూల్స్ లో పూర్తి చేస్తున్నారు నీల్. మరి ఈసారి టార్గెట్ మిస్ అయ్యే ఛాన్స్ లేదంటున్న ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? ఇంకెంత షూట్ బ్యాలెన్స్ ఉంది? ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. దాదాపుగా 2 నెలలకు పైగా షూటింగ్ జరుపుకొని ఈ సినిమాని జెట్ స్పీడ్ లో పూర్తి చేస్తున్నారు ప్రశాంత్ నీల్. లాస్ట్ డిసెంబర్ ఎండింగ్ నుంచి 20 రోజుల పాటు ఎన్టీఆర్ పై ప్లాన్ చేసిన నాన్ స్టాప్ నైట్ షెడ్యూల్ ఫైనల్ స్టేజ్ కి వచ్చింది. దీంతో తారక్ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ లొకేషన్ చేంజ్ అవుతుందని, ఫారెన్ లో ల్యాండ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసిన వారికి షాక్ ఇచ్చారు ప్రశాంత్ నీల్. ఆర్ఎఫ్సీలో వేసిన భారీ సెట్ లో ఎన్టీఆర్ పై మరో మేజర్ యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. 2 వారాల పాటు జరిగే ఈ కీ యాక్షన్ ఎపిసోడ్లో తారక్ ఓల్డ్ లుక్ క్యారెక్టర్ పై సీన్స్ షూట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ పై ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్లో ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్. ఇందుకు సంబంధించి ఆల్రెడీ స్టంట్స్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్టులో తారక్ యాక్షన్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ అనే టాక్ వినిపిస్తోంది. ఈ మంత్ ఎండింగ్ కి ఆర్ఎఫ్సీ షెడ్యూల్ పూర్తి తర్వాత ఫారెన్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా. ఇందుకోసం ఫిబ్రవరిలో జోర్డాన్కి వెళ్లనుంది మూవీ టీం. అయితే ఇన్నాళ్లు ఈ ఫారెన్ షెడ్యూల్ ఆఫ్రికాలోనే అనే ప్రచారం జరిగింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా అక్కడ వారం రోజుల పాటు స్టే చేసి లొకేషన్స్ ఫైనల్ చేసినట్లు వార్తలు వినిపించాయి. మరి ఎన్టీఆర్ నీల్ సినిమా ఫారెన్ షెడ్యూల్స్ పై మేకర్స్ నుంచే క్లారిటీ రావాల్సింది. ఏదేమైనా జూన్ 25న సినిమాని ఆడియన్స్ ముందుకు తెచ్చేందుకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో తారక్ సినిమాని పరుగులు పెట్టిస్తున్నారు నీల్. సంక్రాంతి సినిమాలు టాలీవుడ్ కి మంచి సక్సెస్ తీసుకొచ్చాయి. దీంతో ఇప్పుడు ఆడియన్స్ ఫోకస్ అంతా సమ్మర్ బాక్స్ ఆఫీస్ పైనే. మరి మార్చిలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పెద్ది, ది ప్యారడైజ్ సినిమాల సిచ్యువేషన్ ఏంటి? చెప్పినట్లే రామ్ చరణ్, నాని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అవుతాయా? ఇంతకీ ఈ 2 సినిమాల షూటింగ్ ఇంకెంత బ్యాలెన్స్ ఉంది? ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడినట్లే సమ్మర్ బరిలో నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ వారికి సై అంటున్నారు రామ్ చరణ్, నాని. ది ప్యారడైజ్ సినిమాతో న్యాచురల్ స్టార్, పెద్ది సినిమాతో మెగా పవర్ స్టార్ అస్సలు తగ్గేదేలే అంటున్నారు. చెప్పిన డేట్కే థియేటర్స్లోకి వస్తామంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటున్నారు.
అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా ప్రమోషన్స్ లో ది ప్యారడైజ్ రిలీజ్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి స్టేట్మెంట్స్ నాని సినిమా రిలీజ్ పై డైలమా క్రియేట్ చేసింది. నాని హీరోగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తోన్న ది ప్యారడైజ్ సినిమాకి సంబంధించి 60% షూటింగ్ పూర్తయిందన్నారు మేకర్స్. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి ఇంకో 60 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉందని క్లారిటీ ఇచ్చారు. సినిమాకి సంబంధించిన కీ సీన్స్ అన్ని పూర్తి చేశామన్న నిర్మాత సాంగ్స్ తో పాటు యాక్షన్ షెడ్యూల్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయని చెప్పారు. సినిమా టాకీ పార్ట్ పూర్తి కావాల్సి ఉందన్న మేకర్స్ ఫిబ్రవరిలో ది ప్యారడైజ్ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ది ప్యారడైజ్ ని మార్చి 26న థియేటర్స్ లోకి తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు మేకర్స్. ఇటు ఒక్కరోజు గ్యాప్ తో మార్చి 27న బాక్సాఫీస్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతోన్న పెద్ది టీం కూడా వెనక్కి తగ్గడం లేదు. వరుస షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న పెద్ది సినిమా షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ కి వచ్చేసింది. రామ్ చరణ్ పై మరో యాక్షన్ షెడ్యూల్ ప్లాన్ చేశారు బుచ్చిబాబు. ఇందుకు సంబంధించి రామ్ చరణ్ వర్కౌట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే చికిరి సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన టీం సెకండ్ సాంగ్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు. మరి ఈ రెండింటిలో ఏ సినిమా తగ్గుతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. డిఫరెంట్ స్టోరీ సెలెక్షన్ తో సినిమాలు చేసినా సక్సెస్ దక్కటం లేదు వరుణ్ తేజ్ కి. అయినా సరే ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వటం లేదు మెగా ప్రిన్స్. ఇప్పటి వరకు దాదాపు అన్ని జోనర్స్ టచ్ చేసిన వరుణ్ తేజ్ ఫస్ట్ టైం హారర్ మూవీతో భయపెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి కొరియన్ కనకరాజు కథేంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. వరుణ్ తేజ్ కెరియర్ డైలమాలో ఉంది. 1 కాదు 2 కాదు 7 ఏళ్లుగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా ప్రిన్స్. 2019లో వచ్చిన గద్దలకొండ గణేష్ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు. మధ్యలో అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేసిన F3 సినిమా సక్సెస్ రిలీఫ్ ఇచ్చినా అది కాస్త మల్టీ స్టారర్ కావడంతో వరుణ్కి సోలో హిట్గా ఖాతాలోకి రాదు. ఈ బ్యాడ్ ఫేజ్లో ఉన్న వరుణ్ తేజ్కి గాంధీవదారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, పాన్ ఇండియా మూవీ మట్కా డిజాస్టర్స్ కోలుకోలేని ఎఫెక్ట్ చూపించాయి. దీంతో కమ్బ్యాక్ కి రెడీ అయిన వరుణ్ కొరియన్ కనకరాజుగా భయపెట్టేందుకు వస్తున్నారు. వరుణ్ తేజ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న కొరియన్ కనకరాజు సినిమా గ్లింప్స్ విడుదలైంది. ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో డైరెక్టర్ మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా కోసం కంప్లీట్ డిఫరెంట్ అవతార్లోకి మేకోవర్ అయ్యారు వరుణ్ తేజ్. కొరియన్ కనకరాజ్ క్యారెక్టరైజేషన్ ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. గ్లింప్స్ విడుదలకు ముందు కోకా అంటూ ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేసిన టీం కోకా ఫుల్ ఫామ్ కొరియన్ కనకరాజు అంటూ క్లారిటీ ఇచ్చారు. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే విడుదల కానుంది. మొత్తం మీద మీరు ఇద్దరు సినిమా చేద్దాం ఫిక్స్ అయ్యారు. అదే చెప్తున్నా మనం చేస్తున్నాం. నేనున్నాను సార్. నువ్వు లేకుండా చెప్పలేదా బ్రో? సత్య, అసలు నువ్వు లేకుండా సినిమా ఉంటుందా? నువ్వు ఉంటే ఏ సినిమా అయినా హిట్. ఇదిగో తను చాలా బిజీ ఆర్టిస్ట్. పొద్దున్న మెగాస్టార్, సాయంత్రం రెబల్ స్టార్. తన డేట్లు ఇస్తే మనం కూడా స్టార్ట్ చేస్తాం. బయట కూడా అయితే టాకు. బట్ నేను సినిమా చేయాలంటే కథ చెప్పాలి, తెలుసు కదా. ఒకళ్ళు చూసుకుంటారంటే కదలేదేమో. అది కదా చెప్పేది. చెప్పా కదా నువ్వు చెప్తావా? చెప్పిచ్చేద్దాం బ్రో. మరి చెప్పి నాకన్నా రైటర్ పిలుస్తా బ్రో, ఫుల్ క్లారిటీ ఉంటదిగా. రైట్ ఎవరు? సాయిబాబా గారా, గోపమోహన్ గారా? పిలుస్తా, జస్ట్ 5 minutes. ఓకే పిలు. హలో, హాయ్. అనషియో. కొరియన్ కనకరాజు సినిమాని ఇండో కొరియన్ బ్యాక్ డ్రాప్ లో హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ మేర్లపాక గాంధీ. విడుదలైన గ్లిమ్స్ లో ఆత్మ పట్టినట్లు ఉన్న వరుణ్ తేజ్ ఇంట్రడక్షన్ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉంది. గ్లిమ్స్ చివరిలో ఐఆమ్ బ్యాక్ అంటూ వరుణ్ తేజ్ ఇచ్చిన ఈవిల్ లాఫ్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. మరి హీరోగా ఇంట్రడ్యూస్ అయిన 12 ఏళ్లలో డిఫరెంట్ డోనర్స్ టచ్ చేసిన వరుణ్ తేజ్ ఈ ఇండో కొరియన్ హారర్ సినిమాతో కంబ్యాక్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. దుల్కర్ కి జోడీగా తెలుగు హీరోయిన్ డెబ్యూ. ట్రెండింగ్ లో యుఫోరియా ట్రైలర్, దో దివానీ షహార్ మే టీజర్ రిలీజ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపీనెస్ బ్రీఫ్ గా చూద్దాం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న ఆకాశంలో ఒక తారా సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్ గా నటిస్తున్నట్లు స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. పవన్ సాధినిని డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ సమ్మర్ లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. యుపోరియా సినిమా ట్రైలర్ 1.5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్ ప్లే చేస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తోన్న దో దివానే షహర్ మే మూవీ టీజర్ విడుదలైంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. సాయి పల్లవి, జునైద్ ఖాన్ నటిస్తోన్న ఏక్ దిన్ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమా మే 1న ఆడియన్స్ ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా ది బ్లఫ్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఫ్రాంకీ ఫ్లవర్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. శోభితా ధూళిపాళ్ల లీడ్ రోల్ ప్లే చేసిన చీకటిలో సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. మర్డర్ మిస్టరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 23 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఓం శాంతి 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 మూవీ నుంచి విడుదలైన థీమ్ ఆఫ్ శాంతి ఆకట్టుకుంటోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. హవీష్ హీరోగా నటిస్తోన్న నేను రెడీ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. త్రినాథరావు నక్కిన డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. అకీరా డ్రీమ్ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న త్రిముఖ సినిమా ఈ నెల 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది టీం. సినిమాలోని విజువల్స్ ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయంటున్నారు మేకర్స్. పురుషహ సినిమా నుంచి విడుదలైన టీజర్ 3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.